బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటకు రంగం సిద్ధమైంది. 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన ఈ లడ్డు వేలంపేట గతేడాది రికార్డు స్థాయిలో 27 లక్షల ధర పలికింది. గతేడాది లడ్డు ధరను ఈ ఏడాది వేలంపాట బ్రేక్ చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. బాలాపూర్ లడ్డు కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీ పడుతూ ఉండడంతో వేలంపాటపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విశేషాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి అంటే మొదటిగా వేలంపాట గురించి ఏదైతే బాలాపూర్ గణేష్కి సంబంధించిన ఆయన చేతిలో ఉండే లడ్డు వేలంపాట గురించే మొదట చర్చించుకుంటారు ఎవరు కూడా. సో రేపు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట ప్రారంభం కాబోతుంది. అయితే గత ఏడాది 27 లక్షల రూపాయలకు ఈ లడ్డూను దక్కించుకున్న పరిస్థితి. ఈసారి ఎన్ని లక్షలకు వేలంపాటలో దక్కించుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఎవరైతే లడ్డూ దక్కించుకుంటారో వాళ్లకు లడ్డూతో పాటుగా 2 కేజీల వెండి పళ్ళాన్ని కూడా నిర్వాహకులు ఇవ్వబోతున్నారు. సో మనం చూస్తాం బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్న లడ్డు, ఈ లడ్డూనే దేశవ్యాప్తంగా అత్యంత చారిత్రాత్మకమైన లడ్డూగా కూడా, అంటే చాలా పెద్ద ఎత్తున ఈ లడ్డూకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 1980 నుంచి బాలాపూర్లో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా 1994లో మొట్టమొదటిసారి 450 రూపాయలకు కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డూను దక్కించుకోవడం ఆనవాయితీకి వస్తుంది. అంటే ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లోనే వేలంపాట, లడ్డూ వేలంపాట బాలాపూర్ గణేశుడితోనే మొదలైంది అనేది ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న మాట. సో గత ఏడాది 2023లో దాదాపు 27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు దాసరి దయానందరెడ్డి అనే వ్యక్తి. సో ఈసారి ఎంతకు ఈ లడ్డు వెళ్ళబోతుంది వేలంపాట్లు అనేది కూడా ఆసక్తిగా మారింది. సాధారణంగా అనేక చోట్ల సిటీలో ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, అనేక అపార్ట్మెంట్స్ అనేకం వచ్చినప్పటికీ కూడా మై హోమ్ భూజా లాంటి అపార్ట్మెంట్స్లో దాదాపు 29 లక్షలకు గత ఏడాది లడ్డు వేలంపాట్లో పోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా బాలాపూర్ గణేష్ లడ్డు ఎంత వేలంపాట్లో ఎంతకు వెళుతుందనేది మాత్రమే చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఒక రకంగా దేశంలోనే ఈ లడ్డు గురించి చర్చ ఉంది. సో ఖైరతాబాద్ గణేశుడు హైట్లో అంటే ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు రికార్డు అయితే లడ్డు వేలంపాట్లో మాత్రం బాలాపూర్ గణేశుడే రికార్డు. సో ఈసారి ఎంతకు వెళ్ళబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఈ లడ్డూను దక్కించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మహర్దర్శ పడుతుంది. వ్యాపారం కావచ్చు, ఏదైతే ఇతర అవకాశాల్లో వాళ్ళకు వ్యాపార రంగంలో కావచ్చు, పొలాల్లో పంటలు కావచ్చు బాగా పండుతాయి అనేది ఒక విశ్వాసం. సో అందులో భాగంగానే ఈ లడ్డును దక్కించుకున్న వాళ్ళు అటు తమ పొలాల్లో లడ్డును చల్లుతూ ఉంటారు. వాళ్ళ వ్యాపార సముదాయాలు కావచ్చు, ఆఫీసుల్లో కూడా లడ్డు పంచి అక్కడ పూజలు నిర్వహిస్తారు. సో తద్వారా పంట పొలాల్లో దిగుబడులు కావచ్చు, వ్యాపారాల్లో రాబడులు కూడా పెరుగుతాయి అనేది ఒక విశ్వాసం. సో అంత పవర్ఫుల్ ఇక్కడ బాలాపూర్ గణేశుడికి అంత పవర్ఫుల్ ఈ లడ్డూకి ఉంది. సో ఈసారి ఎంతకు వెళ్ళబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. రేపు ఉదయం అంటే మంగళవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో రేపు ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాలాపూర్ గణేశుడిని గ్రామంలో అన్ని వీధుల్లో కూడా ఊరేగిస్తారు. తర్వాత బొడ్రాయి దగ్గరకు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గణేశుడు చేరుకుంటారు. గ్రామస్తుల సమక్షంలో, అందరి భక్తుల సమక్షంలో పెద్ద ఎత్తున ఈ వేలంపాట ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఇది చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది సహజంగా. సో రేపు ఉదయం ఎవరు దక్కించుకోబోతున్నారు, ఎంతకు దక్కించుకోబోతున్నారు, గత ఏడాది రికార్డును 27 లక్షలను దాడుతుందనేది ఇక్కడ భక్తులు కావచ్చు, అదేవిధంగా నిర్వాహకులు చెప్తున్న మాట. సో ఏదేమైనప్పటికీ కూడా బాలాపూర్ లడ్డూకు చాలా క్రేజ్ ఉంటుంది. వేలంలో దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడుతున్నట్టు సమాచారం. మొదటగా ఎవరైతే వేలంపాటలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం అమౌంట్ ఒక అమౌంట్ను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఆ అమౌంట్ నుంచి వేలంపాట ప్రారంభమవుతుంది. ఏదైతే వేలంపాటలో వచ్చిన డబ్బుల ద్వారా ఈ గ్రామంలో బాలాపూర్ గ్రామంలో దేవాలయాలు నిర్వహించడము, అదేవిధంగా ఏదైతే పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడము, ఇతర సామాజిక సేవ కోసం కావచ్చు, అలాంటి సామాజిక సేవకు ఇతర అవసరాల కోసం ఈ డబ్బును వాడుతున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికైతే వేలంపాట ప్రక్రియకు సమయం దగ్గర పడింది. రేపు ఉదయం మంగళవారం ఉదయం ఇక్కడ వేలంపాట గ్రామంలో నిర్వహించబోతున్నారు. 27 లక్షలను దాటి ఈసారి రికార్డు ధర పలుకుతుందనేది ఒక విశ్వాసాన్ని అయితే భక్తులు కావచ్చు, ఇక్కడ నిర్వాహకులు కావచ్చు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే